బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం F-35B కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక లోపాల కారణాల వల్ల నిలిచిపోయింది. దీనిపైన మన సోషల్ మీడియాలోని చాలా జోక్స్ వచ్చాయి. కానీ ఈ F-35B అత్యాధునిక యుద్ధరంగంలోని ఒక వజ్రాయుధం లాంటిది. ఇటీవల ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థలు కళ్ళుగప్పి టెహ్రాన్పై దాడులు చేసిన వాటిలో ఈ రకం విమానాలు కూడా ఉన్నాయి. ఈ యుద్ధ విమానాన్ని చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించారు. అందువల్ల బ్రిటన్ ఎప్పుడైతే ఈ కేరళలో F-35 ల్యాండ్ అయిందో వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేసుకుంది. అదేమిటంటే ఈ F-35B జెట్ను ఎటువంటి పరిస్థితుల్లో షెడ్ లాంటి స్పేస్లోకి తీసుకెళ్ళకూడదు. దీన్ని ఓపెన్ ఏరియాలోనే మాత్రమే ఉంచాలి. అలానే మన ఇండియాకి చెందిన వెపన్ సైంటిస్టులు, ఇంజనీర్స్ ఇలాంటి వారు ఎవరూ కూడా దీని దగ్గరకు కూడా వెళ్ళకూడదు. అలానే దీన్ని వాళ్ళు ఓపెన్ ఏరియాలో ఉంచితే వాళ్ళ శాటిలైట్ నుంచి ఆల్రెడీ వాచ్ చేస్తున్నారు. అందువల్లనే దీన్ని ఓన్లీ రన్వేకి ఒక సైడ్లో మాత్రమే ఓపెన్ ఏరియాలో ఉంచేశారు. బ్రిటన్కు చెందిన వెపన్ సైంటిస్టులు మాత్రమే వచ్చి దీన్ని పరీక్షించాలి. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ మిస్యూజ్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు దీనిలోని కొన్ని భాగాలను విడదీసి భారీ విమానంగా పేరున్న C-17 గ్లోబ్ మాస్టర్లోకి ఎక్కించి రిపేర్కి తరలించనున్నారు. ఒకవేళ రిపేర్ అవ్వకపోతే ఇలా చేస్తారు. ఇది కేవలం లాక్హీడ్ మార్టిన్ ఇంజనీర్లకు మాత్రమే సాధ్యం. దీనిని విడగొట్టే సమయంలో రహస్య సమాచారం బయటకు పొక్కకుండా బ్రిటన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ విమానాన్ని విడగొట్టే క్రమంలో ప్రతి చర్యను రికార్డులు నమోదు చేస్తారు. దాన్ని వాళ్ళు సరిచూసి ఇది కరెక్టా కాదని చెక్ చేసుకుంటారు. ఈ జెట్ నుంచి ఎటువంటి డేటా అయినా లీక్ అయిందో లేదో కూడా చూసుకుంటారు. ఒక్క స్క్రూ కూడా వీళ్ళు బయటికి వెళ్ళనివ్వరు. ప్రతి స్క్రూకు సెక్యూరిటీ కోడ్ని ఇస్తారు. దీని స్టెల్త్ టెక్నాలజీ లీక్ అయితే అది బ్రిటన్ యుద్ధ రహస్యాలకు సమస్యగా మారుతుందని వీళ్ళు భయపడతారు. ఈ F-35Bలు దళాల్లోకి వచ్చాక తొలిసారి మే 2019లోని ఫ్లోరిడాలోని ఇగ్లిన్ బేస్లో దీని రెక్కలను వేరు చేసి అప్పుడు కూడా C-17 గ్లోబ్ మాస్టర్లోనే తరలించారు. ఇలా తరలించడానికి వాళ్ళకి అయిన ఖర్చు $2 లక్షల.